మూడు పార్టీల కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న 3 ప్రాంతాలని సమానంగా అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తోంది. డేటా సెంటర్స్, భోగాపురం విమానాశ్రయం, సిమెంట్, స్టీల్ పరిశ్రమల ద్వారా ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తోంది. ఇక ఓర్వకల్ ఎయిర్పోర్ట్, పవర్ ప్రాజెక్టులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల ద్వారా రాయలసీమను అభివృద్ధి చేస్తోంది. ఇక అమరావతి నిర్మాణం, ఓడరేవుల నిర్మాణం, పోలవరం, క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి వాటి ద్వారా గోదావరి, కృష్ణా, గుంటూరు సహా ఇతర జిల్లాల అభివృద్ధికి కృషి చేస్తోంది. ఇలా అన్ని జిల్లాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంటే జగన్ మాత్రం ఇంకా ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకునే ఆలోచనలో ఉన్నారు. ముందుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఆపి రాయలసీమకు ద్రోహం చేస్తోంది అనే తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. నిన్న ఉద్దేశపూర్వకంగా జగన్ ప్రెస్ మీట్ లో అమరావతిపై అసత్యాలు మాట్లాడడం ద్వారా విద్వేషాన్ని మరింత రగిలించే ప్రయత్నం చేశారు. ఇక తన పుట్టినరోజు సందర్భంగా గొర్రెను బలిచ్చి ఆ రక్తంతో తన ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసిన కార్యకర్తలను తన ఇంటికి పిలిపించుకుని మరీ మాట్లాడారు. కార్యకర్తల అత్యుత్సాహంతో ఇలాంటి అరాచక చర్యలు చేసిన ఒక బాధ్యత గల పార్టీ అయితే అది తప్పు అని చెప్తుంది. కార్యకర్తలను మందలిస్తుంది. కానీ జగన్ బాధ్యత రాహిత్యంగా అరాచక చర్యలను ప్రోత్సహిస్తున్నారు. అంతకుముందు రప్ప నరుకుతా అంటూ ఫ్లెక్సీలు వేసిన వాళ్ళని కూడా జగన్ వెనకేసుకొచ్చారు. వీటన్నింటి ద్వారా జగన్ తన విధానాలు ఏంటో క్లియర్ గా చెప్పేశారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం, అరాచకం, హింస ఈ మూడే తన రాజకీయ ఆయుధాలు అని జగన్ స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి అరాచకవాదికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏమవుతుందో ప్రజలకు కూడా క్లియర్ గా తెలుసు. అందుకే 11 సీట్లకే పరిమితం చేశారు. జగన్ ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో ఆ 11 కూడా మళ్ళీ గెలవడం కష్టమే.